ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయండి? అక్టోబర్ మండలంలో టీడీపీ బీజేపీ పూర్తిగా పుంజుకునేదండి. ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు త్వరగా అవసరం ఉన్నప్పుడు మాత్రం వచ్చి జనాలను కలిసి వెళ్ళి తప్పగా లోకల్లో ఉండి చేసేది ఏం లేదు. దానివల్ల జనాల్లో చాలా మార్పు వచ్చిందండి. సో బీజేపీ తరఫున బొజ్జా రోషన్ గారు పక్కా గెలుస్తారని మా నమ్మకంతో ఎటువంటి డౌట్ లేకుండా ఉన్నాము. ఎంత ఓటు మెజార్టీ రావచ్చు? అంతా 5 నుంచి 1000 వరకు మెజార్టీ రావచ్చండి. పర్టికులర్ గా మీ అట్లూరు మండలంలో ఎలాంటి సమస్యల్ని క్లియర్ చేస్తారనేసి మీరు అనుకుంటున్నారు? బొజ్జా రోషన్ గారు గెలిస్తే మాకు ఉపాధి హామీలు కోరుకుంటున్నాము. ఏమన్నా మాకు ఎస్సీ అనేది ఎక్కువ ఉన్నది. మాకు అట్టూరు మండలంలో ఈ బాలిబ దగ్గర కానీ అట్టూరు కాసడ దగ్గర కానీ ఎస్సీ కాలనీలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకు మంచి ఉపాధి కల్పిస్తారని మేము ఖచ్చితంగా అతని మీద నమ్మకం ఉంది మాకు. అంటే ఇది వరకు ఉన్న వైసీపీ గవర్నమెంట్ మీకు ఏం చేయలేదంటారా? సో ఈ అభివృద్ధి అంతా ఎప్పుడు జరిగినట్టు? ఏ అభివృద్ధి? మీ అట్లూరు గ్రామాలు ఇప్పుడు చూస్తున్న అభివృద్ధి అని ఎప్పుడు జరిగింది? రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ సో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తే గానీ అభివృద్ధి మళ్ళీ వచ్చే మటుకు ఈ ఆర్థిక పరంగా ప్రజలు బలపడతారని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఒకవేళ బొజ్జా రోషన్ గారు గెలిస్తే ఎంత మెజారిటీ రావచ్చు? బొజ్జా రోషన్ గెలిస్తే కనీసం 30,000 దాటుతారని మేము ఖచ్చితంగా మా నమ్మకం ఉంది. 30,000 మెజారిటీ గెలిస్తే పక్కా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.